హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళైతే ఇంకో రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. ఏంటి అనుకుంటున్నారా? ఎగ్ రోల్ అండి. చాలా సింపుల్గా, టేస్టీగా, క్విక్గా చేసుకేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకైనా, పిల్లల స్నాక్గా అయినా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, అలాగే కొంచెం నూనె వేసి పిండిని బాగా కలపండి. చూసారా, చేతికి ఇలా పట్టుకుంటే ఇట్లా కొంచెం ఉండలాగా రావాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోండి. పిండిని బాగా ఒత్తుకుంటూ మెత్తగా కలుపుకోవాలండి. అలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. 5 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత ఇలా స్మాల్ స్మాల్ బాల్స్ అయితే చేసుకొని, నాకైతే నేను తీసుకున్న పిండికి ఒక ఆరు చపాతీలు అయితే వచ్చాయండి. ఒక చపాతీ తీసుకొని ఇలా రుద్దుకుంటూ ఆయిల్ అప్లై చేసుకొని పొరలు వేసుకొని చేసుకుందామని. ఇలా అయితే చాలా వరకు సాఫ్ట్గా ఉంటాయి, మెత్తగా కూడా ఉంటాయి. ఇలా 6 చపాతీలు అయితే చేసి అయితే పెట్టేసుకుందాము. ఇలా 6 చపాతీలు చేసి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక తవ అయితే పెట్టుకొని చపాతీలు అయితే మనం కాల్ చేసుకుందామండి. అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కొంచెం ఎర్రగా కాలిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని చూడండి, బాగా పొంగుతాయి. ఇలా పొంగేంత వరకు కాల్ చేసుకొని తీసేసుకుందామండి. ఇలా 6 చపాతీలు కాల్చి తీసుకున్నాను. చూడండి, మొత్తం అయితే కాల్చి తీసేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం దీనిలో స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ 4 కోడిగుడ్లు, 2 ఆనియన్స్, ఒక క్యాప్సికమ్, ఒక క్యారెట్ అయితే కట్ చేసి పెట్టుకున్నా అండి. సో ఫస్ట్ మనం గుడ్లను అయితే తీసుకొని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా బీట్ చేసుకుందాము. సో ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యాప్సికము, క్యారెట్ వేసేసుకొని ఒక 50 to 60% కుక్ అయితే చాలండి. పచ్చివాసన పోయేంత వరకు కుక్ అయితే చాలు. అలా కుక్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామండి. ఇప్పుడైతే రోల్ ప్రిపేర్ చేయడానికి దోశ తవా మీద ముందు కలిపి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్ మిశ్రమం, దాన్ని వేసేసుకుందామండి. అట్లా ఒక్కొక్క ఆమ్లెట్ వేసుకుంటూ ఆమ్లెట్ పైన కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనం కాల్చి పెట్టుకున్న చపాతీ కూడా దాని మీద యాడ్ చేయాలండి. సిమ్లో పెట్టి బాగా కాల్చుకోండి, అప్పుడు బాగా కుక్ అవుతుంది ఆమ్లెట్. 6 చపాతీలకి ఇలా ఆమ్లెట్ అయితే వేసుకొని రెడీ అయితే చేసి పెట్టుకున్నాండి. సో ఇప్పుడైతే రోల్ అయితే ప్రిపేర్ చేద్దాము. మనం తీసుకున్న ఒక్కొక్క చపాతీ తీసుకుని టమాటా సాసు, మయోనీస్ అంటే మీరు మయోనీస్ వేసుకోవచ్చు. నాకు మయోనీస్ ఇష్టం ఉండదండి, సో నేను అందుకని మయోనీస్ వేయట్లేదు. టమాటా కెచప్, మయోనీస్ 2 ఉంటే 2 వేసుకోండి, లేదా ఏదైనా ఒక్కటి మాత్రం పోయడానికి ట్రై చేయండి. సో నేనైతే టమాటా కెచప్ వేసుకుని దాని మీద మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, క్యాప్సికము, సో దాన్ని వేసుకొని రోల్ లాగా అయితే చుట్టేసుకుందాము. ఏంటి ఎగ్ రోల్ చాలా టేస్టీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా హెల్తీ. ఒకసారి ట్రై చేయండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.